హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఈరోజైతే పప్పుచారు చేస్తున్నా తెలంగాణ స్టైల్లో. చాలా ఈజీగా ఏం వేసుకోకుండా ఉట్టి టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పప్పు వేసుకొని మంచిగా పప్పుచారు చేస్తున్నా. చూడండి, ఇగో చింతపండు కొంచెం, ఇగో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నా. దీన్ని మంచిగా ఒక 2 సార్లు కడుక్కుందాం. ఓకే, ఇగో కడిగేసుకున్న ఒక 2 సార్లు. ఇప్పుడు దీంట్లో టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మొత్తం వేసేసుకున్నాం ఒకేసారి. అట్లాగే దీంట్లోనే ఉప్పు, కారం కూడా వేసుకుందాం. ఇగో ఒక చెంచా ఉప్పు, అట్లాగే ఒక చెంచా కారం. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాయి కదా, అవి నాటుకాయలు, అందుకే ఇక కొద్దిగా 1/2 చెంచా పసుపు వేసుకొని ఒకసారి వీటిని మంచిగా కలుపుకుందాం. ఇగో ఇట్లా అన్నీ కలిపేసుకున్నా నేను. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాం. మన పప్పు చారుకి ఎన్ని కావాలో అన్ని వాటర్. ఇగో దీంట్లోనే కొంచెం ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇక మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉడకనిద్దాం. ఇగో స్టవ్ ఆన్ చేసి పెట్టిన ఒక 3 విజిల్లు అయితే రానిద్దాం. ఇగో ఇంత మంచిగా ఉడికిపోయింది చూసిరా. ఒకసారి దీన్ని పప్పు గుత్తితోటి మనం మెదుపుకుందాం. ఇంకో ఇట్లా, ఇంకో చింతపండు రసం పోసేద్దాం. దీంట్లో మనం పప్పుచారుకి ఎంత పప్పుచారు కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇంత అయితే సరిపోతుంది నాకు పప్పుచారు. పులుపు ఇట్లా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాంబార్ మసాలా ఉంటుంది కదా, అది ఒక చెంచా వేసుకుందాం. పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు బాగా మరగనిద్దాం. చింతపండు వేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు బాగా మరగనిద్దాం. ఇగో మంచిగా మరుగుతుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇందులో ఒకసారి కలిపేసుకుందాం. ఇగో ఎంత బాగా మరిగింది చూసిరా. పప్పుచారు సూపర్ ఉంటుంది పప్పుచారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇగో దీనికి కావాల్సిన పోపుకు కావాల్సినవి నేను ప్లేట్లో పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇగో ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు కొద్దిగా. ఇగో పోపుకు నేను కడాయి పెట్టుకున్నా. దీంట్లో ఆయిల్ వేసుకున్నా. పోపుకు సరిపడా ఆయిల్ ఒక 2 చెంచాలు వేసుకుందాం. ఇగో దీంట్లో ముందుగా ఎల్లిపాయలు వేసుకుందాం. ఇలా చితగ్గొట్టుకోవాలి. కొంచెం చితగ్గొట్టుకుంటే రసం అనేది మంచిగా దిగుతుంది అన్నమాట పప్పుచారులకి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు కొంచెం చిటపట్లాడిద్దాం. తర్వాత జీలకర్ర, ఆవాలు వేగినాక ఎండుమిరపకాయలు అట్లా కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొంచెం మంట స్లిమ్లో పెట్టుకోండి. దీంట్లోనే కొంచెం ఇంగువ కొద్దిగా